పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ రైతుల్ని ఇబ్బందులకు గురిచేసిందన్న బీజేపీ రైతులు ధర్నా చేస్తే ఉక్కుపాదం మోపిందని విమర్శించారు. రైతులకు యువతకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ గ్యారంటీలు ప్రకటించిందని, ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలు అమలు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ఇక తెలంగాణలో గ్యారంటీల అమలుపైన బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారాయన. దీక్ష చేస్తే దాదాపు 2-3 నెలలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం పాటు దీక్ష చేస్తే 72 మంది చనిపోయినారు రైతు సోదరులు. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ. ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలే. మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది, మీ పెస్టిసైడ్ ధర పెరిగింది, ఈ రోజు యూరియా ధర పెరిగింది. ఎక్కడ చూస్తే అక్కడ ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమయ్యా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మీరు 6 గ్యారంటీల్లో ఫెయిల్ అవుతుందా అంటున్నాను. నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా. ఈరోజు వారు గుండెపై చేసుకోమని చెప్పండి. 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నావా లేదా అయ్యా ఓ బీజేపీ నాయకుడు ఆ కార్యకర్తనా అడుగుతా ఉన్నా. 0 బిల్లుతోని ఈ రోజు వరకు కూడా 200 యూనిట్ల వరకు